ఆర్యవేశ చేతన పోరాట సమితి ఆధ్వర్యంలో ఏకైక లక్ష్యంతో ఆర్యవేశ కార్పొరేషన్ తప్ప మాకేదొద్దు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి సోదరుడు ప్రేమ్ గాంధీని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జాతీయ అధ్యక్షుడు గెస్టులు ఇంకో ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు. హలో హలో ముందుగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. జై వాసవి. చాలా వేదికల మీద మనం ప్రసంగాలు విన్నాం, లేదా ఉపన్యాసాలు. అంటే వాళ్ళు మేధావులు, చదువుకున్న వాళ్ళు, చాలా విజ్ఞవంతులు, రాజకీయ నాయకులు. సామాన్యుడు మాట్లాడడం ఎక్కడైనా విన్నామా? వినలేదు. ఈ వేదిక మీద మీరు వింటారు. సుమారు 200 మంది ఈ వేదిక మీద కూర్చున్నారు. ఎంతమంది? 200 మంది వేదిక మీద కూర్చున్నారు. నిజం చెప్తున్నా, నా ఆత్మ పరిశీలన చేసుకొని చెప్తున్నా, ఎప్పుడైనా ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం, జాతి కోసం ఈ నిలబడ్డ మహానుభావులు ఎక్కడైనా చేసిర్రా? ఏమీ లేదు. నాకు తెలుసు, దశాబ్ద కాలం పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం చేస్తే అందరు హేళన చేసిర్రు, నవ్విరు నా మీద. వైశ్యులకేం కార్పొరేషన్ రా అని నేను జెండా పట్టుకొని తిరుగుతా, నవ్విరు నా మీద. పోరాట సమితి అంటే కోమటలకు ఏడైనా పోరాటం రా అని నవ్విరు. మరి నేనెవరి మీద నవ్వాలా? ఇప్పుడు అదే పోరాటం మీద కార్పొరేషన్ అంటే స్వయాన ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా కార్పొరేషన్ పదం వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద నవ్వాలి? ఇదంతా పేదవాడి కోసమని. మన దగ్గర ఉన్నటువంటి అసమానత, ఎవడైతే ఆర్థికంగా పంచుకున్నాడో పర్వాలేదు, ఆర్థికంగా పేదవాడి కోసమే ఆర్యవైశ్య కార్పొరేషన్ 1000 కోట్లతో ప్రకటించాలని, మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ని ప్రకటించాలని పోరాట సమితి మాత్రమే పిలుపునిచ్చింది. దాని తర్వాత రకరకాల మనుషులు చెప్పను నేను, నా మీద ఎన్నో వ్యతిరేకంగా మాట్లాడిరు, వ్యవస్థ మీద మాట్లాడిరు. కోమటలకు ఎందుకు పోరాటం అన్నాడు. ఆ రోజు పోరాటం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. పోరాటం చేస్తేనే తెలంగాణ సాధించడం. మళ్ళా ఆ పోరాటం ఇప్పుడు చేయకపోతే ఎట్లా? ఎల్బీనగర్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ దేవిరెడ్డి సుధిరెడ్డి గారిని వైశ్య వికాస వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు ఒట్టు నాయన. మళ్ళా మొదటికి వద్దాం, మళ్ళీ ముందుకే వద్దాం. వద్దామా? వద్దా? గట్టిగా ఇప్పుడు ఓకే అంటే గట్టిగా చప్పట్లు కొట్టరు ఒకసారి. నిజమే మాట్లాడుకుందాం, అబద్ధాలు వద్దు, వాస్తవాలే మాట్లాడుకుందాం. ఈ దశాబ్ద కాలం పాటు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఎన్నో కార్యక్రమాలు చేసింది. దానిలో ప్రధానమైనటువంటి అంశం పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఇవ్వాలనే తప్ప ఇంకెప్పుడు ఏది మాట్లాడలే. దాని మీద వివిధ సంస్థలు, వివిధ సంఘాల నాయకులతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా చెప్పుకున్నటువంటి ఒక సంస్థ, 100 చరిత్రలు ఉన్నటువంటి సంస్థ కార్పొరేషన్ మీద మాట్లాడితే కుయ్యన్లే కయ్యన్లే. కానీ ఇవాళ అదే కార్పొరేషన్ ఎజెండాగా పెట్టుకొని రోడ్డు మీద వచ్చి కూర్చున్నది. ఎవరిది బలం? సామాన్యుడి బలం, నిజంది బలం. ఆ నిజమే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి. మేము స్టార్ట్ చేసినప్పుడు అన్ని మాట్లాడారు, ఎవరిని పట్టించుకోలే. సంకల్ప బలం నిజం, ఆ నిజం వెనుక కొట్లాడినాం. దాని వెనుక నేను అందరితో మాట్లాడినా, వేదిక మీద ఉన్న కొంతమందితో కూడా మాట్లాడినా, మన సంస్థలో ఎంతో మందితో మాట్లాడినా. ఎవరితో కూడా కార్పొరేషన్ విషయం మాట్లాడితే ఇవి వస్తుంది అంటారు, గంటలు వస్తుంది అంటారు, దుబ్బాక ఎలక్షన్ అయిపోగానే వస్తుంది అంటాడు, హుజురాబాద్ ఎలక్షన్ అయిపోగానే వస్తుంది అంటారు, మొన్నటికి మొన్న ఒక ఆయన ఢిల్లీ వైండ్ వస్తుందా అంటారు. ఏ ఎలక్షన్ వస్తే అప్పుడు మళ్ళీ కార్పొరేషన్ వస్తుంది అంటారు. స్వయాన ముఖ్యమంత్రి చెప్పి 4 ఏళ్ళ. అరే పెద్ద దిక్కున్నటువంటి పెద్ద మనిషి చెప్పే 4 ఏళ్ళు అయితే ఇక పరిస్థితి ఏంది? మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. నిజంగా చెప్పాలంటే దళిత సామాజిక వర్గాన్ని కూడా దగ్గర తీసుకున్నటువంటి కులం ఎవరందంటే అది వైశ్యుల కులమే. దళిత వాడలు కూడా వ్యాపారం చేసినాం, వాళ్ళతో మమేకమై ఉన్నాం. ఎంతో మంది దళితులు అన్న, బావ, అక్క, తమ్ముడు అని పిలిచేటువంటి కుటుంబ స్వభావం ఉన్నటువంటి కులం వైశ్యులం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏమైంది? అసలు మా వైపు చూస్తలేదు.
మా వైపు మాట్లాడతలేదు. ఏదైనా మాట్లాడితే ఒక 4 పదవులు ఇచ్చిరాయా, 4 అంటే 4. ఒక ఆయనకు నడవనిక కూడా రాదు, సరిగా ఆయనకు నడవనిక కూడా రాదు. ఆయన తెల్లారు లేస్తే ఒకటే చెప్తాడు, ఈ పథకాలు ఆ పథకాలు. అరే అవసరం ఉన్నది చెప్పవా అంటే, అవసరం ఉన్న కార్పొరేషన్ గురించి ఏమో మాట్లాడాడు. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి. అవే పథకాలు ప్రభుత్వం అందరికి ఇస్తుంది, వైశ్యులకేమి ఇచ్చిందిరా అంటే శూన్యం. ఇంకొక ఆయన పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే ముఖ్యమంత్రితోనే ఫోటో ఉంటుంది. అన్న మీరు తప్ప అనుకోవద్దు అన్న, మీరు కూడా కాచమన్న మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఆయన పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే ముఖ్యమంత్రితోనే ఫోటో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ ఫోటోలు కూడా అంతున్నాయి. తెల్లారి లేవగానే ముఖ్యమంత్రితో ఫోటో. ఏంద్రా అంటే ఆయన దగ్గితే బుకే, తుమ్మితే బుకే, ఆయన ఈడుకోయిండు, ఆ ఓపెనింగ్ ఈ ఓపెనింగ్. అరే మరి నీవు 4 ఏళ్ళ నుంచి ఉన్నావు, ఒక్కసారి కార్పొరేషన్ అడగనిక రాలే. లాస్ట్గా ఆయన దగ్గర అడిగాడి యాస్ట్ వచ్చి ఆయన బర్త్డే రోజు ఉంటే కార్పొరేషన్ మీద నిరసన చేస్తే ఈ అని నవ్విపోతుండే ఆయన. మరి ఏం మనుషులే వీళ్ళు, ఎవరి కోసం ఇదంతా? ఇంకొక ఆయన కార్పొరేషన్ కాదు, ఆయన పదవి ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. కానీ మహాసభ అధ్యక్షుడు ఉన్నందుకే పదవి ఇచ్చారు ఆయన. మళ్ళీ ఆయన పదవి ఇచ్చారు, ఏం చేసినాడో ఆయనకే తెలియదు. అరే నేను ఆయన జాతి కోసం పనిచేసినాడు ఉన్నాడు, ఉద్యమం కోసం పనిచేసినాడు ఉన్నాడు. సాగు బతుకులాంలో పోయినటువంటి కాచమన్నకేనేమో చిప్ప, అవసరం లేనికేమో శటగోపం పెట్టారు. మళ్ళీ ఏందా ఇది ముచ్చట? ఎవడదా చెప్పేది? దానికి కారణం ఎవరో కాదు, మీరే. ఎప్పుడు మనం ప్రశ్నించం. మన షాపు, మన పిల్లలు, మన కుటుంబం, మన పక్కోని గురించి మనకు అవసరం లేదు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే నాకు ఇది రాలే, నాకు అది రాలే. అరే ఎందుకు చేస్తారు? నువ్వు ఎప్పుడన్నా అడిగినవా? అడిగిన దాఖలాలు ఉండయి, మాట్లాడిన దాఖలాలు ఉండయి. అరే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గడ్డ ఉన్నటువంటి ఈ ఎల్బీనగర్ గడ్డకే అన్యాయం జరిగితే మాట్లాడినోడే లేడు. ఇక దానికి తోడు ఇంకో కొత్త విషయం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నా. మొన్న ఒక ఆయన దగ్గరకు ఇన్విటేషన్ ఇస్తే ఆయన ఏమంటాడంటే, ఇక నేను ఊహించని మాట అడిగిండు. అన్న నువ్వు ఖచ్చితంగా గర్జనకు రావాలి, కులంలో పెద్ద మనిషివి, వస్తే బాగుంటుంది అంటే ఆయన ఏమంటాడు చెప్పనా, నీది కాచంది ఏమైనా పార్ట్నర్షిప్ అంట. అరే నాయన మాది నిజంగా పార్ట్నర్షిప్పే, జాతిని బాగు చేయడానికి పార్ట్నర్షిప్ రా. మేము వ్యాపారం చేస్తలేము, జాతిలో ఉన్నటువంటి పేదవాడికి మంచి జరగడానికి చేస్తున్న పార్ట్నర్షిప్ నేను ఒప్పుకుంటా. ఇక నా మీద జరిగినటువంటి వివక్షత ఎవరి మీద జరగలే. దశాబ్ద కాలం పాటు ఎన్నో అవమానాలు అయినా సంకల్పం మొదలే. ఒకటే విషయం, ఈ రోజు కూడా ఈ వేదిక మీద మాట్లాడుతున్నా అంటే ఇంకొక సంతోషకరమైనటువంటి వార్త తెలుసా? కోట్లున్న పెద్ద మనుషుల మధ్యన ఏమి లేని నిరుపేదలు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అదే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి. కోట్లున్న కూర్చున్నా కనీసం చిన్న కిరాణా షాప్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ద్వారా 20 మంది కూర్చొని ఉన్నారు. ఇది నా బలం, పేదోడి సత్తా, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి బలం. ఇక ఇవన్నీ మాట్లాడితే మళ్ళా కార్పొరేషన్కే వస్తా. అన్న చెప్పిండు, అరే కాదు ప్రేమ్, ఏంది ఇది ఊకే నువ్వు కార్పొరేషన్ అంటున్నావు అని. ఆయనతో కూడా 10 ఏళ్ళు చెప్తున్నా, అన్న కార్పొరేషన్ అంటే ఇది కాదే మనతో కాదు. ఆయన తెలంగాణ ఉద్యమము, కేసీఆర్తో సత్సంబంధాలు, ఆయన వ్యాపారము, లేదా ఆయన ఎమ్మెల్యే కావాలనేటువంటి కసి ఈ 9 ఏళ్ళు నడిచి అయిపోయాడు. కలిసిన ప్రతిసారి అడిగిన, ఈయననే కాదు అందరిని అడిగిన, ఎవడు అనడు అన్నాడు. ఏంద్రా అంటే నాకు అర్థం కాదు. ఇక లాస్ట్కి ఒక 5-6 నెలల నుంచి ఒక నెల కింద ఫోన్ వచ్చింది. ప్రేమ్ రా, నీకు అవసరమైనటువంటి ప్రాతిథ్యం రెడీ అయింది, రాను అన్నాడు. అప్పుడు సంతోషించిన మొదటి వ్యక్తి నేనే. అది కాచం సత్యనారాయణ గారికి వేదిక అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కులం గురించి మాట్లాడలే, తెలంగాణ ఉద్యమం అన్నాడు, సామాజిక విషయాలు మాట్లాడిను, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు, వైశ్యుల గురించి మాత్రం ఎప్పుడూ చేయలేదు. అరే ఏందన్నా అంటే టైం వస్తుంది అన్నాడు. ఆ టైం వచ్చింది కాబట్టి ఈరోజు మన ముందలున్నాడు. మేము అన్నది వేదిక మీద చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కార్పొరేషన్ వచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని అయితే వదలం, ఊరూరా తిప్పుతాం, మండలం తిప్పుతాం, కార్పొరేషన్ వచ్చిందాక ఇడవం. సరైన నాయకత్వం లోపంతోనే ఇన్ని రోజులు ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇక దానికి తోడు ఇంకొక కొన్ని విషయాల మీద బలంగా పోతా ఉంటే నేను ఊహించని పరిణామాలు ఎందో. గ్రామీణ ప్రాంతాల నుంచి మన వైశ్యులు వచ్చి ఈడ చిన్న వ్యాపారాలు అసలు మీరు ఊహించరు, వాచ్మెన్ జాబ్లు చేస్తూ ఉన్నారు. దళిత వాడలలో అధ్వానమైనటువంటి పరిస్థితులు అద్దెకు తీసుకొని బతుకుతూ ఉన్నారు. మళ్ళీ వైశ్యుల పరిస్థితి ఎక్కడ? మళ్ళీ ఈ ప్రభుత్వానికి అనిపించదా? ఈ ప్రభుత్వానికి ఆలోచించదా? సింగరేణి కాలనీలో మన వైశ్యులు ఉన్నారే, అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నో చూసినా. మీకు ఇంకో బాధాకరమైనటువంటి విషయం చెప్తా, మీరు బాధపడకుండా ఒక విషయం చెప్తా. ఖాళీ స్కాలర్షిప్
పిల్లలకి స్కాలర్షిప్ వస్తుందని మతం మారిన వైశ్యులు కూడా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలనే సంకల్పంతోనే పుట్టినటువంటి సంస్థ. ఆర్థిక వనరులలో మెయిన్గా మేము పెట్టేది ఒకటే, ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, షెడ్యూల్, మైనార్టీ కార్పొరేషన్లకు కూడా సరైన అవకాశం వచ్చినప్పుడు ఈ ఉద్యమంలో భాగమై ఈ తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంది? పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితి అయింది. 9 ఏళ్ల నుంచి అగో ఆశ అంటున్నారు, ఇప్పటిదాకా ఇస్తలేరు. మేమేం అడగలే, మేము నిజంగా 4 కార్పొరేషన్లు అడగలేదు, మేము ఎమ్మెల్యే టికెట్లు అడగలేదు, మేమేం ఎకరాల భూములు అడగలే, వేల కోట్ల రూపాయల నిధులు అడగలే. ఒకటే అడిగినాము, పేదవాడికి ఉపయోగపడేటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్. నిజంగా చెప్తా ఉన్నా, ఒక పదవి వస్తే ఆ పదవితో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆయన ఉన్నాడు వాడు బాగుపడతాడు, పార్టీ బాగుపడుతుంది, కానీ జాతి ఎక్కడ బాగుపడుతుంది? ఇక మనం మాట్లాడితే చెప్తున్నారు, మీ ఆర్యవైశ్యులకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన తర్వాత ఇన్ని పదవులు ఇచ్చినాము. ఎవరికి గాయాలే ఆ పదవి? ఆ పదవితో జాతికి ఏం ఉపయోగపడలే. అక్కడ గెలిచిన ఆయన కూడా, నిజామాబాద్లో గెలిచినటువంటి ఆయన కూడా కుల సామాజిక వర్గంతో కాదు, ఆయన తెలంగాణ నేపథ్యం వల్ల ఆయనకు టికెట్ ఇచ్చారు, కానీ కులం ప్రాతిపత్తి ఇచ్చిన టికెట్ కాదన్నా మీరు గమనించాలి. మీరేమన్నారు, ఏకైక వైశ్యునికి ఒక టికెట్ ఇచ్చారు, అది కుల ప్రాతిపత్తిని ఇచ్చిన టికెట్ కాదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం ద్వారా అనే పార్టీ వచ్చింది, కానీ కులానికి టికెట్ రాలే. కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఇవ్వలేదు కుల ప్రాతిపదిన, టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక టికెట్ ఇవ్వలేదు, రేపు ఏ పార్టీ కూడా ఇవ్వదు. దానికి కారణం మనలో చైతన్యం లేకపోవడం. రాజకీయ దళితులుగా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఎంత అంటరాని వాళ్ళు తలమున్నామంటే జాలితే అంతగా ఉన్నాము. దానికి కారణం మీ భయం. ఎందుకు ఆ భయం? ఇంకెన్నాళ్ళు భయపడతారు? ఇంకెన్ని సంవత్సరాలు భయపడతారు? ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితులు, జిఎస్టీ వచ్చిందే, పూర్తి అధికారికంగా వ్యాపారం చేస్తున్నావే, చట్టబద్ధమైనటువంటి వ్యాపారం చేస్తున్నావు, ఇంకెవ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు రావాలి. నీ స్థానికంగా ఉన్నటువంటి వార్డ్ మెంబరో లేదా కౌన్సిలరో లేదా నువ్వు సర్పంచో ఏదో ఒక రాజకీయ వేదికకు ముందుకొచ్చి ఒక పార్టీ నుండి అప్పుడు నువ్వు రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తావు. అంతే తప్ప స్టేజ్ మీద మాట్లాడి రాజకీయంగా ఎదగాలి, రాజకీయ అవకాశాలు ఎప్పటికీ రావవి. ముందు మీలో రాజకీయ చైతన్యం రావాలి, రాజకీయంగా నేను చేయగలగాలనేటువంటి సంకల్పం రావాలి. అప్పటిదాకా రాదు. అది ఖాళీ మనం వింటున్నాం, మాట్లాడిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే మన కుటుంబ సమస్యగా మాట్లాడుకుంటాం. ఒకే ఒక్కరు బయట వాళ్ళు ఉండొచ్చు, అన్న సుధీర్ అన్న తప్ప, మిగతాలంతా మన వాళ్ళే. అవునా కదా? ఒక్కసారి గట్టిగా అన్న. మళ్ళా కూడా మా పొట్టిడిచి చెప్పుకుంటున్నాము. ఎంత బాధపడుతున్నామంటే నిజంగా చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకోలేని దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో మా ఆర్యవైశ్య పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే, బెల్లం వ్యాపారం చేస్తే చిన్న చిన్న కేసులు వేసి లోపలేస్తారు. మొన్నటికి మొన్న గుట్కా బంద్ ఉంటే 50 రూపాయలు పెట్టి గుట్కా ప్యాకెట్ అమ్మితే దొంగతనం తీసుకుపోయి వాడిని లోపలేస్తారు. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుండే ఎవడు పట్టించుకోడు. ఏంది మనం గుట్కా అమ్మేదేం పెద్ద మోసమా? ఆ 20 రూపాయల ప్యాకెట్ 100 రూపాయలు వచ్చే లాభం మీద గుట్కా అమ్మితే కూడా తీసుకుపోయి దొంగల లెక్క జైలు వేసినట్టు దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నేను మాట్లాడినా, నేను అందరితో ఉంటా, నాది 24/7 నా ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరికన్నా ఎక్కువ సమస్యలు నేనే వింటుంటా. ఆ సమస్యలను ఎన్నోసార్లు ఇచ్చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతెందుకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దశాబ్ద కాలం పాటులో నా మీద 10ల సంఖ్యలో కేసులు అయినాయి. ఎవరి కోసం కేసులు? నాకు సంబంధించిన కేసులు ఏం కాలేదే. నేను జాతి కోసం తిరిగిన కేసులు అయినాయి, ధర్నాలు చేస్తే కేసులు అయినాయి, అసెంబ్లీ ముట్టడి చేస్తే కేసు అయింది, కంచెల మీద ఉద్యమం చేస్తే కేసులు అయినాయి. చివరికి మా ఆడవాళ్ళు, వయసులోని ఆడవాళ్ళు ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి కోర్టుకు తిరుగుతున్నారు. కల్వ సుజాత కానీ, రోజారమణి గారు కానీ, నా కుటుంబంలో ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నామే. మళ్ళీ ఆ రోజు ఈ ఉన్న పెద్ద మనుషులు చెప్పారు, మేము మాట్లాడతాం 2 నిమిషాలు అని. ఇప్పటిదాకా ఎవడు మాట్లాడలే, ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం. పేద ఆర్యవైశ్యుల గోస వినేటువంటి అవకాశం వచ్చింది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా మన దగ్గర చలనం రాలేదు, మార్పు రాలేదంటే మనము ఖచ్చితంగా ఇంకా దశాబ్ద కాలం పాటు బానిసగలే బతుకుతాం. కాబట్టి అది ఆశొక్కే లేదు. దయచేసి ఇప్పుడు అవకాశం వచ్చింది, సరైన నాయకత్వం మనకు దొరికింది. ఖచ్చితంగా మీరు ముందుకు రండి. మీ ప్రాంతాల్లో మీరు రాజకీయ ఎదుగుండి మేము నిలబడ్డాం. ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం అంటారా? అన్న చెప్పినట్టు జిందా తిలిసి మాతే అనుకుంటున్నామన్నా మేము నిజంగా. ఎందుకంటే మేము పేదోళ్ళమే. మా దగ్గర మందు తలకాయ నొప్పికి అదే పెడతాము, నడుము నొప్పికి అదే పెడుతున్నాము, మోకాల నొప్పి వస్తే అదే వస్తుంది. ఏది పెట్టినా జెండు బామో జిందా తిలిసి మాతే. నిజంగా కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ మాకు జిందా తిలిసి మాతే. ముందు గదే నీరు నాయన, తర్వాత మాకు పెద్ద పని. ఆ జిందా తిలిసి మాత కూడా లేకుంటే ఎట్లా?
ప్రభుత్వంతో పెడుతున్నది ఒకటే, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ మనుషులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులో మమ్మల్ని ఎందుకు గౌరవిస్తలేరు, ఆర్థిక వనరులు మాకెందుకు ఇస్తలేరు, మేమేం తప్పులు చేసినాము. ఇంకొక కర్మ ఏంటంటే దానికి కూడా కారణం మనమే. మన దగ్గర ఉన్న నలుగురు అన్న దగ్గరకో ఎమ్మెల్యే గారి దగ్గరకో ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గరకు పోయి అన్న మా వాళ్ళకి అవి చేసినాం ఇవి చేసినాం అనగానే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నిజంగా వీళ్ళ దగ్గర ఉన్న పేదోళ్ళందరికీ వీళ్ళేదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారేమో. ఒక్క కుట్టు మిషన్ ఇస్తే బతుకుతారా? ఒక కుట్టు మిషను, ఒక గ్రైండరు, ఓ 2000 రూపాయల చెక్, గవిటితో మన జాతి బాగుపడుతుంది. మళ్ళీ దానికేంది పెద్ద పోస్టరు, వాతావరణం. ఆయన ఇచ్చే 4 మిషన్లు ఉంటే దానికి 200 మందికి భోజనం పెడతాడు. 200 మంది వస్తారు, 300 ఫోటోలు తీస్తారు. గిదానే మార్పు? ఏమని చెప్పాలిగా? ఇవన్నీ చూసి వ్యతిరేకంగా వచ్చి జాతిలో మార్పు కోసమే మాలాంటి వాడు ఉద్యమాలు పుడుతున్నాయి. మరి ఇంకెన్ని సంవత్సరాలు మళ్ళీ మీరందరూ ఆయన చుట్టే తిరుగుతారు. ఇవాళ నేనేమనుకున్నా చెప్పనా, ప్రత్యేకంగా మీ అందరినీ పోషణ చేస్తున్నా. మీదున్నోళ్ళు మీదున్నోళ్ళు అందరినీ, నాకు మీ అందరి ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఫోటో తెలుసు, పేరుతో సహా తెలుసు. మిమ్మల్ని ముందు ప్రశ్నిస్తున్నా, వచ్చేటోళ్ళంతా మీరు ఒక 100 మందిని పట్టుకురారా? ఉత్తగా లటలటకుని కారు వేసుకొని మీ ఇద్దరు వచ్చారు. ఏ మనుషులు? ఈ సరైన పద్ధతి? ఇక కింద ఉన్న మనం మాట్లాడడం ఏముంది పరిస్థితి? ఇక నిజాలు మాట్లాడితే పూర్వ ఆయన ఇంటికి అంటారు, ఖచ్చితంగా పోతాం, 10 నిమిషాల తర్వాత స్టేజ్ దిగుతా, ఇంటికి పోతా, కాచమన్న నో టెన్షన్. కానీ నా జాతిలో ఉన్నటువంటి మార్పు గురించి ఇంకెప్పుడు మాట్లాడాలి? అరే మీరు అందరు దొరికినా ఇప్పుడు ఎప్పుడు దొరుకుతారు చెప్పు? వీళ్ళు దొరకరు, మీరు దొరకరు. మేము ఉత్త టైంపాస్ చేసే పరిస్థితి ఉంది. దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు సరైన అవకాశం. ఖచ్చితంగా మనం మమేకం కాకపోతే రాజకీయ దళితులము, ఆర్థిక వనరులు లేక ప్రభుత్వం మనల్ని పూర్తి చిన్నచూపేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఈ మార్పుని మనం పసిగట్టకపోతే భవిష్యత్తు తరం పూర్తి అంధకారం. భయపడి మన వ్యాపారాలు మూసుకోవాలి, భయపడి మనం అన్ని బంద్ చేసుకొని మన ఇంట్లో మనం ఉండాలి. అన్నిటికైనా బలమైన శక్తి ఏంటంటే రాజకీయ శక్తి. దాన్ని మనం పూర్తిగా విస్మరిస్తున్నాము. దాని పట్ల ఎవడైతే విస్మరిస్తాడో ఆ జాతి అంతరించినట్టు చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ 4 ఊహించనంటే 1-2% ఉన్నోళ్ళు 10-12 మంది అగ్రస్థానం ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మన సమానంగా ఉన్నటువంటి ఇంకో సామాజిక వర్గం రెడ్డిలు 40-30 మంది చట్టసభలు ఉంటున్నారు. మనం ఏంద్రా అంటే ఒకటి అంటున్నాం, ఇంకోటి అది కూడా లేదు అంటున్నాం. ఇంకెప్పుడు ఈ మార్పు? అన్నిటికీ మీరు రండి, మీ వెనకాల మేమున్నాం. దయచేసి సమాజంలో మార్పు కోసం మొదటి అడుగు ఇదే భావించి మీరందరూ మమేకమై ఇలాంటి వేదికలకు తరలి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై షావుకారి. మీరు అనకపోతే మైకేడువా, నాకు వినబడాలి, నేను అప్పుడే పోతా. జై షావుకారి, జై షావుకారి. దీని మీద కూడా కామెంటు, ఏంది ఆగది షావుకారి అని. నేను ఒక మాట చెప్పిన, ఒక పదం అందరిని ఏకం చేస్తే మంచిదేగా. డబ్బున్న 100 కోట్లు ఉన్నాయని కూడా సావుకారి అంటుండు, ఏం లేని పేదోడిని కూడా సావుకారి అంటున్నారు. మరి ఈ రెండింటిని కలుపుతున్న ఒక పదం మంచిగా ఉందిగా. ఆ పదం మనం ఎందుకు నినాదంగా వాడొద్దనే ఆలోచనతోనే మా సంస్థ యొక్క నినాదంగానే మేము దశాబ్ద కాలం కాట పోతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి, వైశ్య వికాస వేదిక గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై షావుకారి, జై షావుకారి, జై హింద్, జై భారత్.